దృష్టి సారిద్దాం. మనం ఎంత విశ్వ ప్రయత్నం చేసినా మహేష్ అనేటువంటి పసిబాలుని బోరుబావి నుంచి మనం కాపాడుకోలేకపోయాం. ఎంత ప్రభుత్వ యంత్రాంగం ఎంత చేసినా మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా గుండెలు అవిసిపోయేలాగా ఎంత ఇబ్బంది పడినా ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయినా కూడా దాన్ని మనం అసలు బోరుబావిల్లో ఎందుకు ఈ రకమైన ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయి, దీనికి ఏ రకమైనటువంటి విరుగుడు ఉంది అనే విషయం మీద మనం దృష్టి సారిద్దాం. దాంతో పాటుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలంగాణ అంశం మీద దృష్టి సారించినప్పుడు సందట్లో సడేమియాలాగా ప్రభుత్వం 12.5% ఉన్నటువంటి కొన్ని వస్తువుల మీద వ్యాట్ని 14.5% 2% పెంచింది. ఇది చాలా పెద్ద వృద్ధి. అది చాలా ఎంతో ఎక్కువగా సామాన్యుల మీద వినియోగదారుల మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి మాట వినపడుతుంది. అంతేకాకుండా వర్తక సంఘాలు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 19వ తారీఖున అంటే రేపు అందరూ కూడా దీని మీద సమావేశమై ఏ రకమైనటువంటి కార్యాచరణ మనం అవలంబించాలి అనే దాని మీద చర్చ చేస్తాయి. ఈ రెండు విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. మన చర్చను ప్రారంభించుకోవడానికి ముందు ఈ పూట ఉన్నటువంటి వార్తా విశేషాలను చూద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎంవి మహేశ్వరరెడ్డి, ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ కాంతారావు గారు మనతో ఉన్నారు. ఈ గడిలో ఉన్నటువంటి వార్తా విశేషాల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మహేష్ ను మింగేసిన బోరుబావి, విషాదాంతమైన 24 గంటల ఆపరేషన్. అల్టిమేటంపై స్పందించాల్సింది కేంద్రమే, సంప్రదింపులు కంపల్సరీన కాంగ్రెస్ హైకమాండ్. కేసీఆర్ రూట్లో అమర్ సింగ్, పూర్వాంచల్ హరిత్ ప్రదేశాల కోసం త్వరలో ఉద్యమం. ముంబై టెర్రరిస్టులు భారతీయులే, మరో కహాని చెప్తున్న కసబ్. చిట్టగంగ్లో బంగ్లా బ్రదర్స్ సెంచరీతో పరువు నిలిపిన సచిన్. పసిబాలుడు మహేష్ ను పట్టుబట్టుకున్నటువంటి బోరుబావి విషాదం మీద ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మన ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు. వెంకట్, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి మీద నింద వేసేటటువంటి అవకాశం ఉంది, ఎవరిని బాధ్యులుగా చేయాలి దీని మీద? ధన్యవాదాలు ప్రభాకర్ గారు. నిజానికి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసే సంఘటన. అసలు ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అనే ఒక సామెత ఉంది. నిజానికి సామెత గుర్తుకొస్తుంటే మనకి కలకలం చెప్తుంది. ఎందుకంటే ఆ సామెత తండ్రి కోసం తవ్వుకున్న గోతి నిజానికి కొడుకు ఉపకరించింది. వృద్ధి కోసం తన కేవలం ఒక పేద రైతు, బక్క చిక్కిన గిరిజన రైతు, అతను కేవలం 30 గుంటలు మాత్రమే ఉంది. ఆ 30 గుంటల భూమిలో 3 బోర్లు వేశారు. ఫస్ట్ బోరు వేస్తే ఫలించలేదు, రెండో బోరు వేశారు, అది ఫలించలేదు, మూడో బోరు వేశారు, మూడో బోరు కూడా అది ఫలించలేదు. అంటే ఉన్న 30 గుంటల్లో 3 బోర్లు, అంటే దాదాపు 3,50,000 పైసలకు పెట్టుబడి పెట్టాడు. అయినపై కూడా సత్ఫలితాలు లేదు. సో కాస్త కూస్త పండుతున్న వేరుశనగ విత్తనాల పంట కోసం ఇంటిల్లిపాయతో వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇంటిల్లిపాయ కూడా వచ్చారు. సాయంత్రం ఇలా వచ్చి ఆడుకుంటున్న క్రమంలో వారంతా అంటే తల్లిదండ్రులంతా పొలంలో ఉన్నారు, వేరుశనగ పొలంలో ఉన్నారు. ఆ బిడ్డ ఇట్లా వచ్చి బోరుబావిలో పడ్డాడు. పడిన మరుక్షణమే 40 మీటర్ల లోతుకు వెళ్లడం జరిగింది. 40 మీటర్ల లోతుకు వెళ్లిన మహేష్ దాదాపు 24 గంటల పాటు నరక యాతన పడ్డాడు. నిన్న సాయంత్రం 5:30-6 గంటల నుంచే భద్రతా సిబ్బంది కానీ మిగతా రెస్క్యూ టీమ్స్ కానీ రంగంలోకి దిగాయి. రంగంలోకి దిగినప్పటికీ కూడా 24 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేశాయి. మనకు ఒక మంచి కంక్లూడ్ వస్తుందని ఆశించాము. అన్ని వర్గాలు ముక్త కట్టడంతో ఆశించారు కూడా. ఎవరికి కేసుల సవాలు చేశారు అధికారులు, అంటే మానవ ప్రయత్నం అంతా కూడా ఇక్కడ జరిగింది. దురదృష్టవస్తు మహేష్ నాయక్ నిజంగా చిరంజీవిలో ఉండి చిద్విలాసంతో ముందుకొస్తారనుకున్నాం, కానీ అలా జరగలేదు. సో జరిగిపోయింది. కానీ ఇలాంటి మేలు తెరుచుకున్న బోరుబావులు రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఈ బోరుబావుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ బోరుబావుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? వాల్టా చట్టం ఏం చెప్తుంది? వాల్టా చట్టం లోపం కారణంగానే ఈ బోరుబావుల సంఖ్య పెరుగుతుందా? ఈ విషయంలో మనతో వివరించేందుకు కొన్ని స్వచ్ఛంద సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది వివిధ ప్రజా సంఘాలు మన మధ్య ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ బోరుబావి దగ్గర నుంచే, ఈ సంఘటన స్థలం నుంచే అప్డేట్ చేసే ప్రయత్నం చేసిన ప్రభాకర్ గారు ఒక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, సరే 30 కోట్ల భూమిని ఎలాగో అధికార యంత్రాంగం దీన్ని పూడ్చారు, చిన్నారిని బయటికి తీశారు, ఎక్కడ వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నిర్మానుష్యంగా ఉండిపోయింది.
ఉన్న 30 గుంటల భూమిలో 20 గుంటలు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. వేసిన పంట కూడా అందరు తొక్కి వేశారు. ఇక్కడి వారు ఇక్కడ వెళ్ళిపోయారు. ఆ రైతుకు మిగిలింది కేవలం మృతదేహం మాత్రమే. ఆ తర్వాత ఈ ఏరు పూడ్చాలి, ఏరు దీన్ని సమాధానం చేయాలి అంటే మళ్ళీ దీన్ని పూడ్చడానికి మరో 2 లక్షలు. దీన్ని అధికార యంత్రాంగం చేయాలా లేకుంటే ఎవరు చేయాలన్నది జిల్లా అధికార యంత్రాంగం చెప్పాలి. సో ఈ సంఘటన మళ్ళీ అందించేందుకు స్థానిక రైతులు కానీ వివిధ ప్రథమ ఉపకారాలు చెప్పండి. ఈ సంఘటన వాల్టా చట్టం కానీ, తర్వాత ఈ నోరు తెచ్చుకున్న బోరుబావుల సంఘటన కానీ, ఈ సంఘటన ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మీరు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో కంప్లీట్ బావుల మీద ఆధారపడిన ప్రాంతం. ఇక్కడ కాలువలు లేవు, ఇక్కడ ఏం లేవు. కాబట్టి ఇక్కడ నిరాక్షరాస్తులు ఎక్కువ. దీన్ని బట్టి ఇక్కడ తండావాసులకి ఇక్కడ ఎట్లా చేయాలో ఏమిటో అర్థం లేదు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని ప్రచారం లేదు. ఇది భూగర్భ జలాల్ని ఎట్లా వినియోగించగలగో తెలియదు. దీని ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని వివక్షత గురవుతుంది. దీనిలో భాగంగానే ఇది జరిగిందని. అంటే ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం ఎలా అర్థం చేసుకుంటారు? ప్రభుత్వ వైఫల్యం కాల్వలు చేయాలి. దానివల్లనే ఇది పంటలకు సస్యశ్యామలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక నిజానికి ఒక బోర్బావి వేసుకునే ముందు రెవెన్యూ అధికారులు సమాచారం అందించాలి. ఒక బోర్బావి ఫెయిల్యూర్ కాగానే వెంటనే దాన్ని మూసివేసే బాధ్యత ఆయా యజమానిది, లేకుంటే ఆయా సంబంధిత రెవెన్యూ అధికారులది. కానీ అధికారులు అలా చేస్తున్నా లేదు. కానీ ఇక్కడ 2 పోయి 3 అయినాయి. సో మీరు చెప్పండి రవి గారు, నిజానికి వాల్టా చట్టంలోని లోసుకోవనుకోవచ్చా? ఇలాంటి అనేక మన జిల్లాలో అనేకంగా ఇంకా నోళ్లు తెలుసుకున్నాయి. శేషంగనపూర్లో ఈ సంఘటన వెలుగులోకి రాగానే భూపాలపల్లి కానీ, శేషంగనపూర్ కానీ, జనాభా కానీ ఆయా ప్రాంతాల నుంచి అడుగుతున్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మహేష్ నాయక్ చనిపోవడం అనేది దురదృష్టకరం. ఇందాక చెప్పినట్టుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నదులు పారుతున్నాయి. ఆ నదులకు ఆనకట్టలు కట్టి నీళ్లని మనం ఈ తెలంగాణలో ఉన్న రైతులకి సరఫరా చేస్తే కాలువల ద్వారా ఈ బోర్లు వేయాల్సిన అవసరం, బావులు తవ్వాల్సిన అవసరం ఈ ప్రజలకు ఉండదు. దీంతో బోర్ అంటే ఇక్కడ వాటర్ సప్లై లేదు. వాటర్ సప్లై లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ రైతులు లేవు, కాలువలు లేవు, ప్రాజెక్టులు లేవు. ఇక్కడ ఏంటంటే బోరు ప్లస్ బోర్ నీటి మట్టం తగ్గిపోతే బావి, ఈ బావి బోర్ మీద ఆధారపడి ఉండటంలో రైతులకు ఆదాయం తట్టుకోలేక, తిండి గింజలు లేక వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎలా అర్థం చేసుకుంటారు సార్? తరతరాలుగా ఈ నిరుపేదల మీద ఉన్నటువంటి ప్రభుత్వాల వివక్షతకి నిదర్శనం ఇది. టెక్నికల్ గా ఈ వీళ్లకు ఎడ్యుకేట్ చేసి నీటి పారుదలకు విషయం సంబంధించినటువంటి బోర్లు వేయడమైనా, బాయిలు తీయడమైనా ప్రభుత్వాలు సహకరించి ప్రమాదాలు జరగకుండా చూడాలి. కానీ ఈ నిరుపేదలకు సబ్సిడీలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాల విధానాలు మారాలి, పద్ధతులు మారాలి. ఈ నిరుపేదల కోసం రైతుకి ఎలా సాయం అంటారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రైతు ఉన్నటువంటి పరిస్థితిలో కొలాప్స్ అయింది ఆయన వ్యవసాయం జీవనోధారం. ఈ పరిస్థితులలో రైతుకు తినడానికి తిండి లేదు, ఇల్లు సరిగా లేదు. తక్షణమే ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి. ఒకటి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాల్టా చట్టం అమలు కోసం ఏ విధంగా ప్రయత్నించాలి? వాల్టా చట్టం అమలులో మనం మొట్టమొదటిగా మనం స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తాము. కానీ ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి రైతు ఫిర్యాదు చేసే క్రమంలో ఆ యొక్క ఎంఆర్ఓ గారు కూడా మేము చేస్తే ఒక 10 రోజుల కాలంలో కూడా నీకు బోర్ రాదు బాబు, నెల పడుతుంది, కానీ ఇష్టం నువ్వు బోర్ వేసుకోపో, ఈ చట్టం వల్ల నీవు ఎటువంటి సహాయం చేయలేని చెప్పేసి నిస్సహాయత పెరిగినటువంటి ఎంఆర్ఓలు ఈ రోజు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎంఆర్ఓలకు పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి ద్వారానే మాత్రమే ఈ యొక్క నష్టాన్ని పూడ్చగలమని చెప్పేసి మేము భావిస్తున్నాము. ప్రభాకర్ గారు, ఇది మీరు అందిస్తున్న అభిప్రాయాలు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. వెంకట్, ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 35ని విడుదల చేసి వ్యాట్ చట్టంలో 5వ అధికరణాన్ని సవరించి 12% ఉన్నటువంటి విలువ ఆధారిత పన్ను వ్యాట్ ని 14% చేసింది. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వర్తకుల మీద అలాగే వినియోగదారుల మీద ఎలా ఉంటుంది, ప్రభుత్వానికి దీని నుంచి వచ్చేటటువంటి రాబడి ఏమాత్రం ఉంటుంది అనే విషయాల మీద దృష్టి సారిద్దాం.